వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి అధ్యక్షత వహించారు. మున్సిపల్ ఎజెండాలో రూపొందించిన అంశాలను చదివి వినిపించారు. రాబోయే వేసవి కాలంలో నీటి సమస్యలు లేకుండా తగు చర్యలు రూపొందించిన ప్రణాళికలను మున్సిపల్ అధికారులు చదివి వినిపించారు. ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, మున్సిపల్ చైర్మన్ వన్నూర్బి, వైస్ చైర్మన్లు పద్మలతారెడ్డి, దిండే వరలక్ష్మి మరియు కౌన్సిల్ సభ్యులు, మున్సిపాలిటీ అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని పూలమాలతో సత్కరించి మనం నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. రన్నింగ్ అయితే మోటార్ బైక్ కానీ వెళ్ళిపోతుంది. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ అజెండాలో 52 అంశం సార్, నీటి కుళాయిలు, ఇల్లీగల్ ట్యాప్స్. డబల్ ట్యాప్స్ మాకు వచ్చేసి ఇల్లీగల్ ట్యాప్స్ అని సర్వే చేశారట. అడ్మిన్ అంతా మొత్తం కలిసిపోయి ఇప్పుడు ఈసారి ఏదో చెప్పారంట, అంటే డబల్ ట్యాప్స్ ఉన్నాయి ప్లస్ ఇల్లీగల్ ట్యాప్స్. సార్ గారు చెప్పారు ఇల్లీగల్ ట్యాప్స్ ఉన్నాయని చెప్పారు. మరి నిన్న లాస్ట్ మీటింగ్ చెప్పారు సార్. 11,000 ఎంతో ఉన్నాయని చెప్పారు కదా నిన్న. టౌన్లో మాత్రమే అన్ని ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమండి సార్, ఇప్పుడు అసైన్లో మీకు మొత్తం వర్క్ ఆర్డర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కొంతమందికి డిమాండ్ వస్తూ ఉంది, కానీ డిమాండ్ ఇది కాలేదు, అప్డేట్ కాలేదు. ఎప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి మేము దీని గురించి ఇష్యూ చేసాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మా వార్డులో 75 నెంబర్స్ ఇల్లీగల్ ట్యాప్స్ అని వాళ్ళు సర్వే చేశారు యాక్చువల్గా. ఇప్పుడు దీంట్లో నేను చూసిందనే అంతా ఒరిజినల్ కడతారు, గుత్తగా కడతారు, కానీ డిమాండ్ ఏమో వాళ్ళు రాలేదు, అప్డేట్ కాలేదు. వాళ్ళ పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినాక వాళ్ళు ఇంటికాడికి వచ్చారు. ఇప్పుడు మా డోన్ కనెక్షన్లో చెప్తారు అది ఇది అంటే, లేదు నేను మాట్లాడతాను మీటింగ్లో చెప్తాను. టోటల్ ఎవరు ఉంటే కట్టిన రిసిప్ట్ తీసుకొస్తే మేము ఆన్లైన్ చేస్తాం. అవి మేడం చెప్తా సార్, మీరు ఎంక్వైరీ చేసి పట్టు వాళ్ళ రిసిప్ట్ తీసుకోండి. అదే కాదు, ఇంకా కూడా కౌన్సిల్ సభ్యులు తెలియజేయడం ఉంటాయి. అటువంటి ఏమైనా కానీ ట్యాపులు అనాథగా తెలియకుండా చేస్తున్నారు ఉంటే వాళ్ళు కూడా నామినల్ ఫీజెస్ ఉన్నాయి. మాకు 600 ఒక ట్యాక్స్ ఉంటుంది, అది కట్టేసి రెగ్యులేట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి బాగుంటుంది, మున్సిపాలిటీ ఏదో నెలకు ఒక 100 రూపాయలు వస్తుంది అంతే. ఇంకొకటి సార్, నేను ఒక 4 నెలలు అయింది వాటర్ మ్యాన్లకని చెప్పాను, సాధిగా ఒకసారి చెప్పాను. ఒక వాల్ ఉంది పీవీసీ వాల్ దుర్గమ్మ గుడి కాడ. ఆ వాల్ మార్చేసినామంటే అప్పుకి ఎక్కుతాయి నీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆడ వాటర్ మ్యాన్ వర్క్ సరిగ్గా లేక, అది ఎవరు పట్టించుకోలేక ఈ రోజు వరకు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే వృధాగా డౌన్లో పోతాయి, కానీ మంచినీళ్ళు పైన ఎక్కడం లేదు. ఇది ఈసారి కొంచెం సీరియస్గా తీసుకొని ఆ వాల్ కంపల్సరీ చేయలేదు సార్. ఎందుకంటే పైన వాళ్ళు చాలా సఫర్ అయితే ఆ నీళ్ళు ఎక్కడ వీళ్ళ రాత్రి నేను పోయి డబ్బీలు పెట్టేస్తున్నాను. లాస్ట్కి వాళ్ళు పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయండి, ఆ పబ్లిక్ ట్యాప్స్ ఎవరు పోతారు సార్? 10 గంటలకు ఆన్లో పెడితే కాలంలో పోతారు. ఇది ఎమర్జెన్సీ సార్, పులి పక్కనే అది వాల్ వేయించాము మేము. ఆ వాల్ స్టక్ అయిందని అట్లే పెట్టేసారు. అది కొంచెం రీసెట్ చేసేసి మీకు పైన చేయించి అయిపోతుంది. ఫైనల్గా సార్ ఇప్పుడు హనుమాన్ ట్యాంక్ 70% అది డెమాలిష్ చేశాను సార్. ఇంతవరకు అది పక్కన పెట్టేశారు. అది దాని పరిస్థితి ఏమి? ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ ట్యాంక్ క్లియరెన్స్ చేయించాను సార్, మొత్తం చుట్టుపక్కల కూడా ఇంకా 2 ట్రిప్పులు ఉంది. మన పైప్ లైన్ అనేసి పెయింటింగ్ పెట్టామంటే సార్, అది కూడా క్లియర్ చేస్తే మనం వాడుకోవచ్చు సార్. అది పూజలు కదా సార్, ఇంకా ఉంది లేదు అంతే పెట్టింది. ఎస్టిమేట్ పెట్టింగ్ కూడా అంతే, పైన ఫ్లోర్ లేయర్ మాత్రమే పెట్టారు, షట్టింగ్ లేయర్ మాత్రం పెట్టారు. కింద రూము బాటమ్ రూమ్ మనకి పిల్లర్స్ స్ట్రక్చర్ బాగా దాన్ని ఎవరేషన్ అంటే చుట్టుపక్కల ఇబ్బంది అవుతుంది అనేసి ఎస్టిమేట్ అంతవరకు పెట్టారు సార్. దానికి ఏం లేదు సార్, మీరు పిల్లర్స్ డెమాలిష్ చేయండి. ఆ పైన సర్కిల్ ఉంది కదా మీకు, పబ్లిక్ లో సర్వీస్ చేసేటప్పుడు కనీసము ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒకరు ఉండాలి. ఇప్పుడు మేమేదో చెప్పి ఆ రోజు దీపాలు పడి చేపించినాం అది అప్పుడు ఏమే, కనీసం వార్డు కౌన్సిలర్ కానీ మెసేజ్ ఇంకొకటి ఇంటిమేషన్ మీ అంతా మీరే చేసుకోకపోతే ఇంకా మాకెందుకు మీటింగ్ సార్, ఇంకా అది కానీ మీరే చేసుకోండి అంతే కదా సార్.
మీకు ఎన్నిసార్లు చెప్తున్నాం సార్, ఏం సార్ మేమేమన్నా పారిపోతున్నాం, కరెక్ట్ 5 నిమిషాలు అంటే ఫోన్ చేస్తాడు ఆ పిల్లడు, రాండి సార్ టీ సార్ పిలిచాడు రాండి అంటే ఇక పనులు ఉండవా సార్, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటుందా? ఇప్పుడు ఈ డెమాలిష్ గురించి నాకు అసలు ఇంటిమేషనే లేదు సార్, ఇంటిమేషనే లేదు డెమాలిష్. మీరు చెప్పింది రాష్ట్ర శాఖ డిస్కస్ చెప్పినాం సార్, కనీసం వార్డులో వచ్చినప్పుడు చెప్పలేదు కదా సార్, ఇప్పుడు క్లీనింగ్ మాది కొంచెం ఉంటారు కదా, ప్రజల్లో పోతాం కదా సార్. అంటే ఆర్ఎస్కే పోయినప్పుడు ఫోన్ చేస్తాం మేడం. అట్లయితే సార్ ఇప్పుడు మీరు మెసేజ్ చేయాలి సార్, ఇప్పుడు మేజర్ వర్క్ అది మేజర్ వర్క్ కదా సార్, వాళ్ళకేం తెలిసింది టెస్ట్ పోయింది ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేడం, మేము ఉంటే కూడా వెయిట్ చేస్తాం. సార్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఏంటండి, అర్ధ గంట 15 నిమిషాలు అయితే ఫోన్ గా చేయొద్దండి మాకు, ఇంకా చేసేసుకోండి, ఎందుకంటే మీరు బాధపడతారని మేము చెప్పడం లేదు. మీకు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తాం సార్, రిక్వెస్ట్ చేసాము, తోటి కౌన్సిలర్ అంతా రిక్వెస్ట్ చేసాము, మీరు ఏమైనా పోతే విజిట్కి వస్తే మాకు మాట చెప్పండి సార్ అని. మీరు ఈ మధ్యకాలం విజిట్ చేసేటప్పుడు అసలు చెప్పడమే లేదు, అది ఏమో ఏం లేదు, ఏముందో దాంట్లో ఏముందో, ఏమేదో ప్రజల కోసం పోవాలని మేము తాపత్రయ పడుతున్నాం. కానీ మేడం మా పరిస్థితి ఏమంటే చిన్న చిన్న ఇదే మెయింటెనెన్స్ కాదు, అది రెగ్యులర్ జరుగుతుంది. ఏదో ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటే అక్కడ జరుగుతుంది మేడం. ఇప్పుడు రొటీన్ గా జరిగే పొద్దున్న వేసిన 5 మార్కులు వేస్తాను సార్, ఒక నిమిషం సార్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమని చెప్పాను సార్, ఇది మేజర్ ఇష్యూ. మీడియా ద్వారా ఏదైనా సమస్యలు కానీ సమాచారాన్ని కానీ అందిస్తే మన మున్సిపాలిటీ పరంగా వెంటనే స్పందించండి దయచేసి. ఏదైనా మన మున్సిపాలిటీ ఏ సెక్షన్ గురించి అయినా వాళ్ళు న్యూస్ వేసినప్పుడు అది నిజమా కాదా, ఆ సమస్య ఉంటే వెళ్ళడము, దానికి పరిష్కారం చూపడము. ఎందుకంటే అన్ని ప్రతిరోజు మనం వెళ్ళాలంటే కాలేదు కాబట్టి ఏ వార్డు అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇవాళ రెవెన్యూ సెక్షన్ సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన పరిధిలో ఉంటే మన అధికారులు కనీసం వెళ్ళి దానికి సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి, సరే మన గురించి ఎవరైనా అధికారుల నుంచి ఏదైనా రాస్తే దానికి స్పందించండి. మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం, ఎందుకంటే సమస్యలు మన వరకు తీసుకొచ్చాడు, పరిష్కారం మనమే చూపించాలి. ఏదో మన సమస్య చెప్తే అసలు ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము గత మీటింగ్లలో చాలా సబ్జెక్టులు మాట్లాడింటాం, కానీ దానికి సంబంధించిన సమాధానం వాళ్ళకి పోయినాము. వాళ్ళు తిరిగి ప్రశ్నించినప్పుడు మనం సమాధానం తెలియజేయన హక్కు మనకు ఇంటి ఎప్పుడైనా కానీ. కాబట్టి ఏ వార్తాపత్రిక అయినప్పటికీ కూడా వాళ్ళని గౌరవించేది మనకు ఉంది. కాబట్టి ఈసారి ఏ సమాచారం అయినా ఇవ్వండి అని మా కౌన్సిల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఇంకొకటి, మన అనంతపురం రోడ్డు పాత రైస్ మిల్ దగ్గర సార్ మీ వరకు వచ్చిందో లేదు తెలియ సమస్య ఇది, ఎందుకంటే కొత్తగా డీజర్ కట్టి ఇది ఆయన రఘువీర అనేసి అన్న మన అనంతపురం రోడ్లో అక్కడ 2010 సంవత్సరంలో 18 సెంట్లు స్థలం కొన్నారు సార్. ఇప్పుడు అక్కడ మా స్థలంలో లైన్ స్టార్టింగ్ వచ్చింది కదా సార్, వాళ్ళ సర్వీస్ మీకు అంతా తెలుసు పైప్ లైన్ కాబట్టి ప్రతిసారి ఫోర్స్ రావడం వల్ల మరి ఏ పరిష్కారం, ఇప్పుడు ఫోర్స్ రావడం వల్ల పైప్ లైన్ అక్కడ ప్రెజర్ కి పగిలిపోయి వాటర్ అంతా మొత్తం ప్లేస్ లైన్ వెళ్ళిపోతుంది. సపోజ్ మీరే ఓనర్ అయితే దాని సమస్య ఎట్లుంటుంది చెప్పండి. అది మాత్రం యాక్చువల్ ఫ్యాక్ట్ అయితే నిజం మేడం. అక్కడ సైట్ అయితే పెద్ద కుండలా ఉంది, వాటర్ ఉన్న దానికి పరిష్కారం వచ్చేసి సార్ ఎంప్లాయర్స్ కింద 30-36 lakhs 10-20 lakhs పెట్టారు సార్. టోటల్ 8 lakhs అవుతుంది ఎస్టిమేషన్. అది సుబ్బన్న పెట్రోల్ బంక్ అట్లీస్ట్ ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు చేసుకుంటే 20 lakhs పెట్టాం మేడం. ఎంపీ గారికి కూడా ప్రపోజల్ వెళ్ళిపోయింది మేడం ఎమ్మెల్యే సార్. రేపు ఎంప్లాయర్స్ మీటింగ్ ఉంది సార్ ఎక్కడ ఆఫీస్లో మార్నింగ్, అక్కడ స్టార్ట్ ఇవ్వచ్చు అంటున్నారు మేడం. అది మేజర్ అయితే మేడం మన మున్సిపాలిటీ నేను వాళ్ళు ప్రతి సంత మాటలు ఏదో తెలియవు అన్ని నాకైతే డైరెక్ట్ పెడుతుంటాడు. నేనైతే మ్యాక్సిమం అది మా కన్సర్న్ సెక్షన్ పంపించి ఎంటర్ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. చిన్న మా పరిధిలో చిన్నవి కొన్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాం, అవి కూడా వర్క్ తెలియదు.